ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ ఐటెన్ వెహికల్ అనమాట. సో వెహికల్ ప్రాబ్లం ఏంటంటే వెహికల్ ఆఫ్లో ఉంది. ఓకేనా, వెహికల్ ఆఫ్లో ఉంది. కానీ అంటే బ్రేక్ లైట్స్ ఇచ్చి ఉంటాయి. మనం ఇప్పుడు మనం బ్రేక్ దొక్కగానే అంటే లైట్స్ అనేవి వెళ్తాయి. సో దీనికి ఏమవుతుందంటే డైరెక్ట్ వెళ్తున్నాయి అనమాట. ఒకసారి మీకు చూపిస్తే ప్రాబ్లం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా బ్రేక్ లైట్ అనమాట. ఓకే, డైరెక్ట్ అయిపోయినాయి అనమాట. ఇది ఇక్కడ ఓకేనా, బ్రేక్ లైట్స్ అనేది డైరెక్ట్గా కంటిన్యూగా వస్తున్నాయి అనమాట. ఇది ప్రాబ్లం అనమాట. ఓకేనా, ఇంకోటి ఇది ఆటోమేటిక్ వెహికల్ అనమాట. ఓకేనా, ఆటోమేటిక్ వెహికల్ ఎట్లుంటుందంటే ఇప్పుడు మనం బ్రేక్ దొక్కినాక పుష్ బటన్ తోటి స్టార్ట్ చేస్తేనే వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది బ్రేక్ లైట్ డైరెక్ట్ అయిపోయింది. ఎందుకు డైరెక్ట్ అయిపోయిందంటే బ్రేక్ లైట్ అనేది ఎందుకు డైరెక్ట్ అయిపోయిందంటే ఇది బ్రేక్ ఇది ఒక స్టాపర్ వస్తుంది, అది అనేది బ్రేక్ అయిపోయింది అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది దీన్ని బ్రేక్ స్టాపర్ అంటారు అనమాట. ఈ ప్లేస్లో వస్తుంది అనమాట. ఓకేనా, ఇది అనేది బ్రేక్ అయిపోయింది కాబట్టి బ్యాక్ సైడ్ బ్రేక్ లైట్ అనేది డైరెక్ట్గా వెలుగుతున్నాయి. అండ్ ఇంకోటి ఇది మనం ఆటోమేటిక్ బ్రేక్ దొక్కి పుష్ బటన్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇది బ్రేక్ అయిపోయింది కదా, కాల్ పెట్టకుండా కానీ ఆటోమేటిక్గా వెహికల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా, ఒకసారి చూడండి. ఓకేనా, ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. ఇంకోసారి ఓకే, ఇలాంటి టైంలో వెహికల్ అనేది మీరు ఎక్కడన్నా బయట ఉన్నప్పుడు సేమ్ ఇలా బ్రేక్ లైట్ అనేది డైరెక్ట్ అయినప్పుడు ఇక్కడ మీకు ఒక స్విచ్ కనిపిస్తుంది, బ్రేక్ లైట్ స్విచ్. ఈ కప్లర్ అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ బ్రేక్ లైట్స్ అనేది డైరెక్ట్ వచ్చి బంద్ అయిపోతుంది. ఓకేనా, కొత్త తెచ్చిన స్టాపర్ ఇది. ఓకేనా, ఇప్పుడు ఫిట్ చేస్తా. ఓకే, స్టాపర్ అయితే ఫిట్ చేసినా. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ వస్తుంది లొకేషన్. ఇది బ్రేక్ స్టాపర్, ఇది వస్తుంది అనమాట. ఈ వెహికల్ కాదు, ఏ వెహికల్కి అయినా సరే బ్రేక్ లైట్లు అనేది డైరెక్ట్ అయితే ఈ స్టాపర్ అనేది బ్రేక్ లైట్ అనేది డైరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇన్ కేసు ఇట్లా వచ్చినప్పుడు ఇప్పుడు చూపించాను కదా కప్లర్, బ్రేక్ లైట్ స్విచ్ కప్లర్, అది రిమూవ్ చేసుకుంటే లైట్స్ అనేది రాదు, బ్యాటరీ కూడా డ్రైన్ కాదు. ఓకే, కప్లర్ పెట్టేసిన. ఓకే, కప్లర్ కూడా పెట్టేసిన. టెక్నీషియన్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు లైట్లు వెలుగుతున్నాయో చూద్దాం. ఓకే, లైట్లు బంద్ అయిపోయినాయి అనమాట, బ్రేక్ లైట్. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నేను బ్రేక్ లైటు కప్లర్ పెట్టేసిన అండ్ కొత్తది స్టాపర్ కూడా పెట్టేసిన. ఇంతకుముందు మనం బ్రేక్ మీద కాల్ పెట్టకుండా కానీ వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు సేమ్ బ్రేక్ మీద కాల్ పెట్టాను, బటన్ అనేది ప్రెస్ చేస్తాను, వెహికల్ స్టార్ట్ అవుతుంది ఒకసారి చూద్దాం. ఓకేనా, కాల్ ఇగ్నిషన్ ఒకటి ఆన్ అయింది, వెహికల్ అనేది స్టార్ట్ కాలేదనమాట. ఓకేనా, ఇప్పుడు నేను బ్రేక్ మీద కాల్ పెడతాను. ఓకే, బ్రేక్ మీద కాల్ పెట్టినా వెహికల్ స్టార్ట్ అయిపోయింది. ఇంతకుముందు ఏమో బ్రేక్ మీద కాల్ పెట్టకుండా కానీ పుష్ బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ కావట్లేదు, బ్రేక్ మీద కాల్ పెడితేనే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, ఇంకొకసారి కాల్ ఇగ్నిషన్ ఆన్ అవుతుంది, వెహికల్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, బ్రేక్ మీద కాల్ పెట్టినా వెహికల్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, ఈ వెహికల్ కాదు, ఏ వెహికల్ అయినా సరే బ్రేక్ లైట్ అనేది డైరెక్ట్ అయిపోతే ఇక్కడ చూపించాను కదా, ఇక్కడ స్విచ్ వస్తుంది అనమాట, బ్రేక్ లైట్ స్విచ్. ఆ స్విచ్ అనేది రిమూవ్ చేసుకోవాలి, లేదంటే బ్యాటరీ అనేది డౌన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ యూ.